విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిలిచిన ఉక్కు ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై దుష్ప్రచారానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం. ఉక్కు ఆంధ్రలోకం అనే నినాదాన్ని నమ్మి పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్ల రూపాయలు సమకూర్చి మొత్తం 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్కి ఆర్థిక ఊపిరి ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ నిధులతో ముడి సరుకు, విద్యుత్, నీటి అవసరాలు తీర్చేలా భరోసా కల్పించారని స్పష్టం చేశారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని ఉన్న సమయంలోనూ విశాఖ ఉక్కు ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి నేతలు కలిసి 1,350 కోట్ల రూపాయలు తెచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావాల్సినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గమనించాలి చాలామంది ప్రజలు. అయితే మేము తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కఠినమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళేమన్నారు, ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నారు. అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ముందుగా కొనడానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా. ఇన్వెస్టర్ అనేవాడే లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి. వీళ్ళే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు, సుమారు 15,000 మంది కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారని. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి? వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగ్గా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి, మెరుగ్గా ఉత్పత్తి సాధించడానికి చేస్తున్నటువంటి అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే మా పైన ఉన్నటువంటి బాధ్యత కూడా తెలియజేస్తున్నాం. అక్కడ నిర్వాసితులు ఉన్నారు, నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గమనిస్తే 1998లో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్లో ఉన్నప్పుడు వాజ్పేయి గారిని ఒప్పించి, అలాగే ఆ రోజు కీర్తిశేషులు ఎంఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, అలాగే కీర్తిశేషులు ఎర్రం నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి కీర్తిశేషులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి
ఆ రోజు ప్లాంట్కి సుమారు 1350 కోట్లు 1998లో తీసుకొచ్చి ఈ ప్లాంట్ని కాపాడినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ 2025లో మరి ఎంవిఎస్ మూర్తి గారు మనవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు 11,440 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. అంటే సుమారు నా 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు, వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేవడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గమనించాలి అందరూ కూడా.